తమ్ముడు చూడండి, మనము కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చినాము. ఇదే బయట కమాన్ అనమాట. ఇక ఇక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. నడవండి. చూడండి అదిగో అదే కోరుకొండ, దాని మీద లక్ష్మీనరసింహస్వామి. అదిగో అల్లదిగో శ్రీహరివాసపు, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. చూడండి, కింద ఒక నరసింహస్వామి, మళ్ళీ పైన ఒక నరసింహస్వామి. అంటే ఒకటి నేను గమనించిన, ఎంత లక్ష్మీనరసింహస్వామి ఎక్కడ ఉన్నా కానీ రెండు ఉంటాయి, పైన ఉంటుంది కింద ఉంటుంది. అహోబిలంలో అట్నే ఉంది, యాదాద్రిలో అట్నే ఉంది, ప్రతి జాల అయినంత మటుకు మంగళగిరిలో అట్నే ఉంది, ప్రతి జాల ఉంటుంది అనమాట. అట్లా అంటే స్వామి ఎక్కలేని వారికి కింద ఇస్తుంది, మోక్షం ఇస్తుంది అన్నమాట. అంత దయామయుడు. చూస్తే నరసింహ అవతారం కానీ చాలా దయామయుడు. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము లక్ష్మీనరసింహస్వామి కోరుకొండకు వచ్చామన్నమాట. అయితే ఇది మనకు రాజమండ్రి నుంచి 24 కిలోమీటర్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి 446 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి చెప్తాను, నడవండి పోదాం. చూడండి, కింద స్వామి వారి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. స్వామిని దర్శించుకోండి. చూడండి, మెట్ల కాడిని స్వామి పాదాలని కింద ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామిని నమస్కరించుకొని పైకి వెళ్తారనమాట. చూడండి, ఇవి మొత్తము స్వామి 700 స్టెప్స్ ఉన్నాయంట. ఇవి మనము ఎక్కాలి. ఇప్పుడు నడవండి. చూడండి, స్వామి శ్రీరంగనాథ స్వామి మధ్యలో 100 స్టెప్ ఎక్కింది. శ్రీరంగ స్వామి దర్శించుకోండి. స్వామి వచ్చేసామండి. ముంగట్ని మనకు హనుమంతుడు స్వాగతిస్తున్నాడు. చూడండి, పైనుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. కోరుకొండ నుంచి ఇంకా చూపిస్తాను నేను. వచ్చేసామండి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి. అదవండి. చూడండి, స్వామివారి గోపురం చూడండి. గజస్తంభం చూడండి. ముంగటిని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇంకో లక్ష్మీనరసింహస్వామి లోపల మెయిన్ గుడి వేరే ఉంది, చూసుకోండి. ఇక్కడ కూడా చూసుకోండి. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ ఉన్నది. చూడండి, చూడండి ఇక్కడ శిలాలు ఎలా చెక్కారు చూడండి. చూడండి ఎంత అద్భుతమైన వ్యూ చూడండి. ఇది చూడండి ఎంత అద్భుతమైన వ్యూ. వాతావరణము, పంట పొలాలు, వర్షాలు ఎక్కువ అవుట్లా కొద్దిగా అన్ని పంటలన్నీ మునిగినాయి. మిగిలిన పంటలు బాగానే ఉన్నాయి. చూడండి, స్వామి ఇది కీర్తి శకము 1300 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అని శాసనాలు చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ దీని స్టోరీ ఏముందంటే, ఇక్కడ పరాశుర మహర్షి అని ఇక్కడ తపస్సు చేసి స్వామిని మెప్పించి రప్పించి స్వామిని వేడుకున్నాడు. స్వామి ఇక్కడ నువ్వు ప్రతిష్టమని. అయితే స్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్టమైన అనమాట. అందుకోసమే దీన్ని పరాశగిరి కూడా అంటారు అనమాట. అయితే దీనికి వేరే ఎన్నో పేర్లు ఉన్నాయండి. దీనికి పరాశగిరి అంటారు, పారిజాతగిరి అంటారు, వేదాద్రి అంటారు, సువర్ణగిరి కూడా అంటారు అనమాట. దీనికి నానా రకాల పేర్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తం ఇది ఒక కొండ మీద చిన్న ప్లేస్, అంటే
కోరుకొండ మీద ఒక కోరులాగా ఉందన్నమాట. ఇంకోటి కోరుకొండ ఎందుకు పేరు వచ్చిందంటే కోరిన కోరికలన్నీ రాగానే స్వామి తీరుస్తున్నమాట, అందుకోసం కోరుకొండ అని కూడా పేరు వచ్చింది. నడవండి, దర్శించుకుందాం, నడవండి. చూడండి ఎలా చెక్కారు చూడండి. నడవండి, దర్శనం చేసుకుందాం, పదండి పదాం. చూడండి, లంకకు వారధి కట్టినప్పుడు వానరులు చేసిన పని అన్నమాట. ఇదంతా రాళ్ళు మూసుకుంటూ సముద్రంలో వేశారన్నమాట. తర్వాత ఇక రావణ యుద్ధం జరిగిందన్నమాట. అప్పుడు రావణుని శ్రీరామచంద్రుడు హతం చేసింది. చూడండి, ఇక్కడ స్వామివారి గర్భగుడికి ప్రవేశం ఇక్కడ నుంచే. నడవండి, దర్శనం చేసుకుందాము, పదండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే ఇక్కడ స్వయంభు వెలిసిన స్వామి 9 నుంచి ఉంటాడు, తేజోమయము ఉంటాడు. స్వామి రూపం చిన్నదైనను తేజోమయ భీతి గొల్పాడు అనమాట. అంత మంచివాడు స్వామి. బయట ఇంకో స్వామి ఉన్నాడు, కానీ స్వయంభు మాత్రం చచ్చినోడు. చాలా బాగుంది, బ్రహ్మాండమైన దర్శనమైంది. నడవండి పోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ భగవంతు తీసుకుంటే నడవండి పోదాం, చలో. పైన నరసింహస్వామి దర్శనమైంది, ఇది కింద నరసింహస్వామి. నడవండి, లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇది శ్రీరామచంద్ర వారి స్తూపము. 108 స్తూపాలు. స్వామి చూడండి, అది పైన నరసింహస్వామి, ఇది కింద నరసింహస్వామి అండి. ఇక్కడ దర్శనం చేసుకుందాం, స్వాములు ఇక్కడ కింద నరసింహస్వామి దర్శనం చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంది స్వామి. ముగ్గురం గిరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం విషణం భద్రం నృత్యోడుతున్నామామి. విష్ణు గోత్రం అండి. అశోక్ కుమార్ నామనీశ ధర్మపత్ని సమిత కుటుంబానాం సపుత్రానాం సభాంగవచ క్షేమస్థైర్య విజయాభ్యారోగ్యైశ్వర్యాప్తం సకల విద్యా ప్రాప్తసు లక్ష్మీనార సంవత్స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు పునఃదర్శన ప్రాప్తిరస్తు పూజా ప్రసాద ఫలసిద్ధిరస్తు. స్వామి కళ్యాణం అవుతుంది చూడండి, బ్రహ్మాండంగా కళ్యాణం అవుతుందండి. చూడండి, స్వామి
కింద బ్రహ్మాండమైన దర్శనమైంది స్వామిది. పైన అయితే మనము చూపించలేకపోయి ఆయన చూపిస్తే అక్కడిది కూడా చాలా బాగైంది. ఇక్కడి నుంచి స్వామి ఎక్కడ తీసుకెళ్తాడో చూడడం నడవండి పోదాం. స్వాములు ఇప్పుడు మనము కోరుకొండ నుండి గోకవరం పెడుతున్నాము. ఇది 8 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అయితే అక్కడ అమ్మవారి గుడి ఉందంటే అక్కడ పెడదాం, నడవండి చూద్దాం, నడవండి. ఇవాళ రథోత్సవం కూడా ఉందంట, నడవండి.